హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి మరొక 2 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్ నుంచి తరచూ ఈ మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ కొంచెం చూద్దాం. ఏమి ఇచ్చాడు? 13 రాసుల సగటు 73. అంటే 13 రాసుల మొత్తం తీసుకోవాలి. 13 × 73 ఇచ్చాడు. 13 రాసుల సగటు 73 అంట. అంటే 73 × 13 ఏం రాస్తాం? 10 + 3 రాయొచ్చు. 73 10 730, 3 3 जाने 3 7 21, 9 4 9 949 అయింది. అందులో మొదటి 6 రాసుల సగటు 69 అంట. అంటే 6 × 69, 6 9 54, 6 6 36 + 5 41. నెక్స్ట్ చివరి 6 రాసుల సగటు 76, 6 × 76 6 6 36, 6 42 + 3 45. సో ఇవి యాడ్ చేసేయి. సో 10 7 8 70. ఇప్పుడు ఏమన్నాడు? 7వ రాశి ఎంత అంటున్నాడు. సో ఇవి 6 6 12 కదా, ఈ 13. అంటే 13 నుంచి 12 తీసేస్తే మిగతాది అనమాట. దేర్ఫోర్ 7వ రాశి ఈజ్ ఈక్వల్ టు 870లో నుంచి 949లో నుంచి ఆ నంబర్ తీసేస్తే 949లో నుంచి 870 తీసేస్తే మన ఆన్సర్. 9లో 0 పోతే 9, 14లో 7 పోతే 7, 79 ఈజ్ అవర్ ఆన్సర్. 7వ రాశి ఎంత? 79 అనేది మన ఆన్సర్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని ఇలా చేయాలి. సో మీకున్నటువంటి టైంని వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. అసలు ఈ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఆ టైం విలువ తెలిసిన వ్యక్తిగా మీకు గురువుగా నేను చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో నాకేం లేవు, వయసు 22 సంవత్సరాలే 23 సంవత్సరాలే అనుకుంటే ఎప్పుడు అయిపోయింటాయి 35కి వచ్చింటారు అనమాట. అప్పుడు మనం సాధించింది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సిన్సియర్గా చదివి మీరు జాబ్ కొట్టండి, ఓకేనా? సో సార్ వాళ్ళకి జాబ్ వస్తుంది నాకు రాదంటే ఎవరికైనా జాబ్ వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. ముందు రీల్స్ తిప్పడం ఆపేసి సిన్సియర్గా చదవడం ప్రాక్టీస్ చేయి. రోజుకు 13 గంటల పాటు మనం చదివితే ఖచ్చితంగా ఎటువంటి జాబ్ అయినా సాధించగలుగుతాం. సో రైట్ ఫ్రెండ్స్, సో మీరు రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారతారని ఆశిస్తూ మీ విశ్వనాథ్ సార్. జై హింద్.